అభివృద్ధికి అడ్డుపడే చట్టాలు రద్దు చేస్తామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సామాజిక మాధ్యమాల కారణంగా 13 ఏళ్ల లోపు పిల్లలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని, చట్టం చేస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ చట్టానికి సంబంధించి 90 రోజుల్లో విధి విధానాలు రూపొందిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనంపై మంత్రి లోకేష్ అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత పాలకుల అస్తవ్యస్త విధానాల వల్ల సంక్షేమంలో పడిన రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి వైపు నడిపిస్తున్నామన్నారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. గడిచిన 20 నెలల కాలంలో అన్ని కష్టాలను అధిగమించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ 6 ని సూపర్ హిట్ చేశామన్నారు చంద్రబాబు. భావితరాల భవిష్యత్తు నిర్ణయించేలా అసెంబ్లీలో చర్చలు, నిర్ణయాలు జరిగాయన్నారు. విభజన వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో 164 మంది విజయం సాధించారని, 94% మంది గెలవడం పైన మా అందరిపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం అన్నారు. ఎన్డీఏ పక్షాలన్నీ కలిసి ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తీవ్ర అగమ్య గోచరంగా ఆరిపోయిన రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును తిరిగి నిర్మించేలా గట్టెక్కించే బాధ్యత తీసుకున్నాం. 3.32 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈ సమావేశంలో ప్రవేశపెట్టాం. ఎన్డీఏ పక్షాలన్నీ సమన్వయంతో వెళ్లబట్టే అనుకున్నవన్నీ సాధించగలిగామన్నారు చంద్రబాబు. ప్రతిపక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ శాసనసభకు రాకుండా, ప్రజా సమస్యలు లేవనెత్తకుండా, తాము గెలిచిన నియోజకవర్గాల్లో సమస్యలను ప్రస్తావించకుండా, గత పాలనలో తాము చేసిన తప్పిదాలు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ అధికార పక్షం బయట పెట్టి ప్రశ్నిస్తుందన్న భయంతో అసెంబ్లీకి రాకుండా పారిపోయి బయట తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకు వస్తానని అనడం ఏమిటి? ప్రజలు ఓట్లు వేస్తేనే, ప్రజలు అంగీకరిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తడానికి ప్రతిపక్ష హోదా ఎందుకు? ఎమ్మెల్యేగా ప్రశ్నించే అవకాశం, సమస్యలు లేవనెత్తే అవకాశం ప్రతి ఒక్క సభ్యుడికి ఉంటుంది. ప్రతిపక్ష హోదా అనేది పేరుకు మాత్రమే గానీ శాసనసభకు వచ్చే ధైర్యం లేకే జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడంటూ తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ధ్వంసం చేశాడు. వాటినన్నింటిని సరిదిద్దుకుంటా, చక్కదిద్దుకుంటా పరిపాలన సాగిస్తా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు సీఎం. 92 కేంద్ర ప్రాయోజిత పథకాలు నిర్వీర్యం చేశారు. కేంద్ర నిధులు దారి మళ్లించాడు. ఒక్క జల జీవన్ మిషన్ లోనే కేంద్రం నుండి రాష్ట్రానికి 85,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా వాటిని సద్వినియోగం చేసుకోకుండా, ఆ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు తాగునీరు అందించకుండా ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ 85,000 కోట్ల రూపాయలు కానీ 25,000 కోట్ల రూపాయలు మాత్రం ప్రతిపాదన పెట్టాడు. పోనీ అవన్నీ సక్రమంగా వినియోగించాడంటే అది లేదు. వాటిని కూడా సద్వినియోగం చేయలే. జల్ జీవన్ మిషన్ పథకానికి 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. 25,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించి 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంతో మాట్లాడి ఆ పథకాన్ని పొడిగించాలని చెప్పి, సమయం కేటాయించాలని చెప్పి కోరింది ప్రభుత్వం. ప్రతి ఇంటికి కుళాయి నీడిచ్చేలా జల్ జీవన్ మిషన్ పథకాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ దిశగానే అడుగులు వేస్తా ఉంది. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. సర్వవేగంగా పనులు జరుగుతున్నాయి. అది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు, తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి జల్ జీవన్ ద్వారా తెచ్చిన ఫండ్ ని సద్వినియోగం చేయకుండా, ఆ పథకాన్ని నీరుగార్చి కేంద్రం నుంచి రాబట్టాల్సిన 85,000 కోట్ల రూపాయలు రాబట్టకుండా ఎలా ధ్వంసం చేశాడో చూసాం. 5 ఏళ్ళు దుర్మార్గ పాలన చేసి ఇవాళ సిగ్గు శరం లేకుండా సొత్తపుస్తక కబుర్లు చెప్తున్నారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గాళ్ళు, దండుపాలెం బ్యాచ్. ఆఖరికి ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా తాకట్టు పెట్టేశాడు. సర్క్యూట్ హౌస్ లాంటి ఆస్తులను కూడా తాకట్టు పెట్టేశాడు. అమరావతి శ్మశానం అని చెప్పి ఆ అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు. తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు ఏం చేశాడే అంటే తెలియదు ఎవరికి. మాట్లాడితే నేను 5 ఏళ్లలో 2,65,000 కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలకు పంచిపెట్టానని చెప్తాడు తప్ప తెచ్చిన 10 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశాడో చెప్పడం, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏం చేశాడో చెప్పడం, ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తెచ్చిన అప్పులు ఏం చేశాడో చెప్పడం. తర్వాత దిగిపోయే నాటికి 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి ప్రజలను ముంచేసి రాష్ట్రాన్ని లూటీ చేసి లక్షల కోట్ల రూపాయలు రూటింగ్ చేసుకుని పారిపోయాడు. 12-13% అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రభుత్వ ఆర్థిక వనరులను దుర్వినియోగం చేశాడు. 43,298 కోట్ల రూపాయల విలువైన అప్పులకు ప్రభుత్వం రీషెడ్యూల్ చేయించాం. తద్వారా 328 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుంది. మరో 1,00,000 కోట్ల రూపాయల మేర అప్పులు కూడా రీషెడ్యూల్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల
258 కోట్ల రూపాయలు వెసులుబాటు వస్తుంది. ఈ నిధులతో మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తన స్వార్థంతో రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేశాడు. గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నీళ్లిస్తాం. కేంద్ర సహకారంతో అమరావతి రాజధాని ట్రాక్ లో పెట్టాం. 3 ఏళ్లలో రాజధానికి ఒక రూపు వస్తుంది. వచ్చే సమావేశాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధానిలోని వారి క్వార్టర్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నాం. కేంద్ర నిధులతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. తొలిసారి విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన విశాఖ ఉక్కుని సర్వనాశనం చేసి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తే ఎన్నికల కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును కాపాడుతాం, కార్మికులను రక్షించుకుంటామన్న నినాదంతో ఎన్నికలు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు దఫాలు కేంద్రంతో చర్చించి ఆ ప్రాజెక్టుకి, విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం నుంచి 12,000 కోట్ల రూపాయలు ఇప్పించి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 3,000 కోట్ల రూపాయలు సర్దుబాటు చేసి 15,000 కోట్ల రూపాయలతో విశాఖ ఉక్కును కాపాడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఆ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసి తద్వారా ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉన్న 8,000 ఎకరాల్లో 5,000 ఎకరాలకు కొట్టేసే కుట్రకు పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత నీచంగా పాలన చేశాడో, రాష్ట్రాన్ని ఎలా లూటీ చేసే ప్రయత్నం చేశాడో, ఎలా లూటీ చేశాడో ప్రజలకు అవగతమై 11 సీట్లకు పరిమితం చేసి రాష్ట్ర సరిహద్దుల నుండి తరిమి కొట్టినా సిగ్గు శరం లేకుండా ఇవాళకి చెప్పిన అబద్ధమే చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. రాష్ట్రానికి నీటి భద్రత అత్యంత ముఖ్యమైన అంశం. 20 నెలల్లో దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాం. హంద్రీనేవాకు 3,850 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లాం. అనంతపురం లాంటి జిల్లాకు 55 టీఎంసీల నీటిని తీసుకువెళ్లాం. ప్రస్తుతం వేసవి వచ్చిన 628 టీఎంసీల నీరు వివిధ రిజర్వాయర్లలో నిల్వ ఉంది. సమర్థ నీటి నిర్వహణతో ఇది సాధ్యమైంది. భూగర్భ జలాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో 2.96 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగేలా వివిధ సంరక్షణ చర్యలు చేపట్టాం. భూగర్భ జలాలు పెరగడం వల్ల వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గింది. ఆ మేరకు వ్యయాన్ని ఆదా చేసుకున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా కరెంట్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. గత పాలకులు 32,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీల భారం ప్రజలపై మోపారు. ట్రూ అప్ భారం వేస్తే చరిత్రలో తొలిసారిగా మేము ట్రూ డౌన్ చేశాం. 4,420 కోట్ల రూపాయల మేర ట్రూ అప్ భారాన్ని ప్రజలపై మోపకుండా చర్యలు తీసుకున్నాం. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తి మీద భారం మోపాడు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు దుర్మార్గుడు. కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్రూ అప్ కాదంటూ ట్రూ డౌన్ తొలిసారిగా కరెంటు ఛార్జీలను తగ్గించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 4,420 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తి మీద వేయకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. పిఎం సూర్య గారి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇంటి పైకప్పునే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేసి వారు కరెంటు వాడుకోగా మిగులు కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి ఆదాయాన్ని ఆర్జించే మార్గంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి, శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ 29 లోపే రాష్ట్రంలో ఉన్న అన్ని ఇళ్లకు కూడా పిఎం సూర్య గారు ఏర్పాటు అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. కరెంటు యూనిట్ కొనుగోలు ధర ₹5.19 నుంచి ₹4.80 తగ్గించేలా చంద్రబాబు గారు చర్యలు తీసుకున్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే 10 సూత్రాలతో 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పన చేశామన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. త్వరలోనే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కార్డును కూడా జారీ చేస్తాం. కేంద్రం, రాష్ట్రం అందించే పథకాలన్నింటినీ ఈ కార్డు ద్వారా ఇంటిగ్రేట్ చేస్తాం. రాష్ట్రంలో 25 నూతన పాలసీలు తీసుకురావడం ద్వారా 20 లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు సాధించాం. వీటితో 23 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. సర్క్యులర్ ఎకానమీతో వ్యర్థాల ద్వారా సంపద సృష్టిస్తున్నాం. ఇటీవల వివాదాల పరిష్కరించేలా మధ్యవర్తిత్వంపై సదస్సు జరిగింది. మధ్యవర్తిత్వంపై దృష్టి పెట్టాలని సూచనలు వచ్చాయి. వివాదం పరిష్కారం అయితే 10,000 రూపాయల ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రంలో అభివృద్ధికి అవరోధంగా ఉన్న నాలా చట్టాన్ని రద్దు చేసి అవినీతిని కట్టడి చేశాం. జన్ విశ్వాస్ ద్వారా పాత చట్టాలను రద్దు చేస్తున్నాం. అవసరమైన మార్పులు చేస్తున్నాం. దీనికి సంబంధించి బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. గత పాలకులు 5 ఏళ్లలో 884 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 234 కిలోమీటర్ల బీటీ రోడ్లు మాత్రమే వేశారు. 5 ఏళ్లలో 884 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 234 కిలోమీటర్ల బీటీ రోడ్లు మాత్రమే వేశారంట గత పాలకులు. ఆ విషయాన్ని స్పష్టంగా నేను అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఏమి పాలన చేశావా జగన్ రెడ్డి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల్లో
4998 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశారు. కేవలం 18 నెలలు పూర్తి చేశారు. సుమారుగా 5000 కిలోమీటర్ల సీసీ రోడ్లు 18 మాసాలు పూర్తి చేశారు. నువ్వేం చేసావు జగన్ రెడ్డి 5 ఏళ్లలో? 884 కిలోమీటర్ల. ఏం పరిపాలన చేసావు జగన్ రెడ్డి నువ్వు? పల్లె పండుగ అడవి తల్లి బాట పేరిట గ్రామీణ గిరిజన ప్రాంతాల రహదారుల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గోశాలల నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం కూడా జరుగుతోంది. 9 కోట్ల పని దినాలు కల్పించేలా కూడా ఉప ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. నరేగా నుంచి విబిజి రామ్జీ పథకానికి మార్పు జరిగింది. బడ్జెట్ తగ్గకుండా ఆ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్వల్ప మధ్యకాల దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర విజన్ తయారు చేసుకున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. 3 ప్రాంతాల్లో ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతితో కర్నూలుకు హైకోర్టు బెంచ్ సాధించుకునేలా చర్యలు తీసుకుంటాం. 3 రాజధానులు అన్నాడు. ఒక్క రాజధానిలో కూడా ఒక్క భారతీయ సిమెంట్ వాడిన పాపాన పోలేదు జగన్ రెడ్డి. పోనీ అమరావతి ఉత్తరాంధ్ర పక్కన పెట్టిన రాయలసీమ అంటూ నాటకాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత రాయలసీమ ఉద్యమం పేరిట కిరాయి మీటింగ్లు పెట్టిస్తూ జర్నలిస్టులను ప్రవేశపెట్టి దోపిడీ ముఠాని కూర్చోపెట్టి ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు. రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. రాయలసీమ నీటి గురించి మాట్లాడతాడు. అన్నం తినేవాడు ఎవడనైతే నేనేం చేశాను ఈ సీమకని చెప్పి ప్రశ్నించుకుని చేయలేకపోయానని సిగ్గుపడి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలను చూసి సంతోషపడి శభాష్ అనకపోయినా పర్వాలా నోరు మూసుకుని కూర్చుంటే ఆ ప్రాంతం అదే అభివృద్ధి జరుగుతుంది, అది చేసుకుంటుంది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తా ఉంది. నువ్వు చేయలేకపోయిన పనుల్ని, నువ్వు సాగునీటి ప్రాజెక్టుని చేయకపోయినా సర్వనాశనం చేసిన వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చినాక హంద్రినివా ద్వారా కుప్పం చివరి ఆయకట్టు వరకు, చివరి ఎకరా వరకు, సరిహద్దుల వరకు నీరు పారిస్తోంది. ఆ పని నువ్వు చేయగలిగావా? చేయలా. పైగా ఇవాళ దొంగ నాటకాలు, కపట రాజకీయ ప్రేమలు, కపట రాజకీయాలు. కనీసం కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా సాధించలేకపోయాడు దుర్మార్గుడు జగన్ రెడ్డి. న్యాయ రాజధాని అన్నాడు. ఒక్క భారతీయ సిమెంట్ కట్ట కూడా అక్కడ పోసిన పాపాన పోల. ఎందుకు కట్టలేకపోయాడు 5 ఏళ్లలో? 3 రాజధానుల పేరిట 3 ప్రాంతాలను విడదీసి వైషమ్యాలను పెంచి ప్రాంతాలుగా విడగొట్టి ప్రజల్లో గొడవలు సృష్టించి కులాల మతాలుగా మార్చి వాళ్ళని ఏమార్చి ఆ రొంపులోకి వాళ్ళని లాగి దాని ద్వారా రాజకీయ ప్రజలు పొందుతూ రాష్ట్రాన్ని లూటీ చేసుకుంటూ ఆ లూటీ విషయాన్ని బయటికి రాకుండా ప్రజలను భ్రమంలో పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి న్యాయ రాజధానికి పునాది కూడా వేయలేకపోయాడు. పైగా సుప్రీంకోర్టుకు వెళ్లి నేను కట్టట్లేదు, నేను అనలేదు, కర్నూలుకు న్యాయ రాజధాని ఏంటి ఎవరన్నారంటూ మాట్లాడాడు. అంతటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అంశం పైన సంకల్పం చేస్తాం. ఉగాదికి 3 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తాం. హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీగా ఏపీని తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడుతున్నాం. సంజీవని ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం. ప్రొడక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో ప్రజారోగ్యాన్ని సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. వైట్ కాలర్ క్రైమ్స్, డిజిటల్ క్రైమ్స్, సైకోలు సోషల్ మీడియాలో అరాచకం చేస్తున్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నాను. మావోయిస్టులను కట్టడి చేశాం, ఫ్యాక్షనిజం రూపుమాపాం, తద్వారా ప్రగతి సాధించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా రప్పా రాజకీయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మావోయిస్టులను కట్టడి చేశారు, ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి రాయలసీమలో గొడవ లేకుండా, నెత్తుటేర్లు పారకుండా ముఠా కక్షలను తొక్కి పట్టి అభివృద్ధి పందాన్ని నడిపించాడు ఆయన. ఫ్యాక్షనిస్టుల పడగనేడ నుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చి చదువుల వైపు మళ్లించి ఆ బిడ్డల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దింది చంద్రబాబు నాయుడు గారే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ఫ్యాక్షనిజం అంతమైంది, ముఠా కక్షలు రూపు మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షన్ రాజకీయ కబంధస్తాల నుండి ప్రజలను విడిపించి రాయలసీమ అభివృద్ధి బాట పట్టించిన నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమలో నీటిని పారించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమలో వ్యవసాయానికి, తాగునీటికి నీరు అందించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ సెంటిమెంట్ రగిలించి నాశనం చేశారు తప్ప, రాయలసీమను దోచుకోవడానికి వాడుకున్నారు తప్ప, తమ పదవులకి అడ్డం పెట్టుకున్నారు తప్ప, తండ్రి కొడుకులు రాయలసీమకు చేసింది శూన్యం. ఇది వాస్తవం. ఇది రాష్ట్ర ప్రజలతో పాటు రాయలసీమ ప్రజలు కూడా బాగా తెలిసే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 49 సీట్లు ఇస్తే మొన్న 7 సీట్లకు పరిమితం చేసి నీ కపట ప్రేమని, నీ కుటిల రాజకీయాన్ని, నీ దురాఘాతాలని, నీ దోపిడిని అడ్డుకట్ట వేశారు అదే రాయలసీమ ప్రజలు. అయినా మళ్ళీ వాళ్ళ ఆ దోపిడి ముఠ సిగ్గుసరం లేకుండా రాయలసీమ వేదిక అంటూ మీటింగ్లు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ దొంగల ముఠ మాటలు విని నమ్మి మోసపోయే పరిస్థితి వాళ్ళ రాయలసీమలో లేదు, ప్రజలు లేదు. ఎవడన్నా పెళ్లికి వెళితే బొకే ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించి నవ్వుకుంటా బయటకు వస్తాడు. ఈ జగన్ రెడ్డి ఏ పెళ్లికి వెళ్ళినా రప్పాగాడు, గంజాయి బ్యాచ్, దొంగల ముఠ, జేబు దొంగల ముఠ ఎంటర్ అయిపోయి ప్లేకార్డులు పట్టుకుని రక్తం చిందిస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం. ఏంట్రా బాబు మీరు పెళ్లికి వెళ్తున్నారా, దొమ్మికి వెళ్తున్నారా, దొంగతనాలకు వెళ్తున్నారా? జగన్ రెడ్డి నీకే ఇదేం సునకానందం అయ్యా? నవ్వుతూ పెళ్లికి అక్షంతలు వేసాల్సి రావాల్సిన నువ్వు రక్తం పారిస్తావా? నువ్వు రక్తం పారిస్తానంటూ ప్లేకార్డులు పట్టు తిరుగుతావు, ప్రజలను ఎంక
పక్క చూస్తా ఉంటారా ఖాళీగా? తొక్కి నారా తీస్తారు, ఖబర్దార్ జగన్ రెడ్డి అంటూ రాయలసీమ ప్రజలు హెచ్చరిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాద్ని గత పాలకులు అపవిత్రం చేశారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో టీటీడీ చైర్మన్గా ఉన్న బోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు. లడ్డూలో కెమికల్స్ వాడి కల్తీ చేసి 250 కోట్లు కొట్టేశారు. పరకామణిలో దొంగతనాలు చేపించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. టీటీడీకి సంబంధించిన ఆస్తులు, భూములు, స్థలాలు గట్రా కొట్టేశారు. స్విమ్స్ హాస్పిటల్లో అభివృద్ధి పేరిట దోచుకున్నారు. కింద గుడికి బంగారం తాపడం పేరుతో 50 కేజీల బంగారాన్ని నొక్కేశారు. వేల కోట్ల రూపాయలు దోచుకుని టీటీడీని అపవిత్రం చేసి ఆ దేవదేవుడికి వాళ్ళు చేయని అన్యాయం లేదు. కల్తీ విషయం బయటపడగానే వీళ్ళేదో పరిశుద్ధులు అన్నట్టు, శుద్ధపోసలు అన్నట్టు మా అది చేశాడు, మా ఇది చేశాడు అని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆనాడు రాజశేఖర రెడ్డి కూడా 2 కొండలే తిరుమలకి అని చెప్పి జీవో నెంబర్ 338 తీసుకొస్తే భక్తులు, హిందూ సంఘాలు మండిపడి రాజశేఖర రెడ్డి చొక్కా పట్టుకుంటే 746, 740 జీవో తీసుకొచ్చి మళ్ళీ సరిహద్దులు మార్చాడు. ఆ సరిహద్దులు నిర్ణయించడానికి నువ్వెవడవయ్యా, దేవదేవుడికి సరిహద్దులు ఏంటని చెప్పి చంద్రబాబు నాయుడు ఆగ్రహించి ఆ జీవోలు మొత్తం రద్దు చేస్తా అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. దానికి 338 జీవో నెంబర్ బయట పెట్టకుండా, ఆ ఊసెత్తకుండా మా నాయన పుడింగి 746 తెచ్చాడు, 747 తెచ్చాడంటూ జగన్ రెడ్డి వాళ్ళ గప్పాలు కొట్టుకుంటా టీటీడీని పరిరక్షించింది మా నాన్న అంటున్నాడు. ఎవడన్నా ముందు ఒక జీవో తీసుకొస్తే ఆ జీవోను రద్దు చేస్తారు. తర్వాత 2 జీవోలు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అది చంద్రబాబు నాయుడు గారి ప్రశ్న. ఆయన దేవదేవుడికి సరిహద్దులు ఏంటి? ఈ విశ్వం ఆయనది, ఆయనకి సరిహద్దులు నిర్ణయించడానికి రాజశేఖర రెడ్డి ఎవడు, నువ్వెవడు అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. ఆ రోజు ఆ జీవోను రద్దు చేస్తా అన్నారు. జీవో 338 గురించి మాట్లాడకుండా ప్రతి గొట్టంగాడు, ప్రతి యదవ 746, 747 అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడే టీటీడీకి అన్యాయం చేయడానికి, ఆ దేవదేవుడి ఆస్తులు కొట్టేయడానికి, అపవిత్రం చేయడానికి శ్రీకారం చుట్టాడు. దాన్ని జగన్ రెడ్డి కొనసాగించాడు. ఇవాళ దొంగ ఏడుపులు, కొంతమంది వెధవల్ని అడ్డం పెట్టుకుని, జర్నలిస్టులను అడ్డం పెట్టుకుని, హిందూ ద్రోహులను అడ్డం పెట్టుకుని కపట నాటకాలు ఆడుతా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నీ ఆటలు సాగో జగన్ రెడ్డి. నీ పాపాలు ఎక్కువలు భరించే పరిస్థితి ప్రజలకు లేదు, ఆ దేవదేవుడికి కూడా లేదు. నీకు ఎలాంటి శిక్షలు పడతాయో ఊహించుకో. నీ భవిష్యత్తు నీకు బాగా తెలుసు అందరికంటే. రాష్ట్రాన్ని లూటీ చేసి లక్షల కోట్లు దోచుకుని దేవదేవుడికి కూడా వెన్నుపోటు పొడిచి నువ్వు అక్కడ దిగమింగిన ప్రతి పైసా కక్కించి నిన్ను బొక్కలో వేసే రోజులు త్వరలోనే ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త జగన్ రెడ్డి. దేవదేవుడితో పెట్టుకున్నావు, ఆలోచించుకో. నీ పార్టీ ఏమవుతుందో ఊహించుకో. అడ్రస్ ఉండదో, పుట్టగతులు ఉండవు. క్షమాపణ చెప్పి కాళ్ళ మీద పడు.